పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న రెండు వేరు సంఘటనలో గంజాయిని వశపరచుకోవడం జరిగింది. ఒక కేసులో మనియా షబ్బర్, బైన్పల్లి షణ్ముఖ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరూ కూడా పలాస నుండి బెండిగేట్ ఫ్లైవే ఓవర్వేకి వస్తుండగా వాళ్ళని పట్టుకొని వెహికల్తో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి 8.280 గ్రాములు, 8 కేజీల 280 గ్రాములు గంజాయి, ఒక మొబైల్ ఫోన్, వారు నడుపుతున్న మోటార్ సైకిల్ కూడా వశపరచుకోవడం జరిగింది. వీరు ప్రశాంత్ మాలిక్ గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి కొన్నారు ఈ మెటీరియల్. ఈ షణ్ముఖ్ తీసుకుంటుండగా ఈ వజ్రపుత్తూరు ఎస్ఐ గారు వాళ్ళని అదుపులో తీసుకొని పంచనామాతో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నైటు ప్రశాంత్ కుమార్ షాహు అండ్ భారతీ షాహు గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్ వారు ఇద్దరు కూడా రైల్వే స్టేషన్, పూండి రైల్వే స్టేషన్ దగ్గరలో 10 కేజీల గంజాయిని స్వాధీనంలో ఉంటుండగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద 2 మొబైల్ ఫోన్స్ కూడా వశపరచుకోవడం జరిగింది. వీళ్ళు భక్తి షబార్ గజపతి డిస్ట్రిక్ట్ వద్ద నుంచి సరుకు తీసుకురావడం జరుగుతుంది. నవాబ్ అహ్మద్ అనే ఆయన ముంబైలో ఉంటారు. ఆయనకి సరుకు ఇవ్వడం కోసం సరుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగా వీరిని వజ్రపుత్తూరు ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం, వారి సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయిని ఇక్కడ ఒరిస్సాలో తక్కువ రేటుకి దొరకడం వల్ల అక్కడ కొని అక్కడ నుంచి ముంబై ఇంకా అదర్ స్టేట్స్, మహారాష్ట్ర అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి తీసుకొని ఎక్కువ మొత్తానికి వీళ్ళు డబ్బులు చేసుకుంటారు. దానివల్ల యువత తప్పుతో పడుతుంది. దీనివల్ల తెలంగాణ ఈ స్టేట్స్కి మన వైపు నుంచి ఆ స్టేట్స్కి ఒరిస్సా నుంచి వెళ్తుంది. ఒరిస్సాలో ఎక్కువ ఈ ట్రైబల్ ఏరియాస్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మంది. దీనివల్ల వారు ఈ కేసుల్లో ఇరుక్కొని ఈ కేసులో కన్విక్షన్ చాలా ఎక్కువ, ఫైన్ కూడా చాలా ఎక్కువ, 10 సంవత్సరాలు కన్విక్షన్ ఏంటంటే వస్తుంది. వారి జీవితాలు లాస్ట్ అయిపోతుంది. ఈ కేసు యొక్క పరిస్థితులు చాలా మందికి తెలియక, దీని సీరియస్నెస్ తెలియక డబ్బులు వస్తాయని దురాశతో తప్పుతో పడుతున్నారు. ఈ తప్పు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. భారత ద్రవ్యాలు వాడడం వల్ల ఏంటంటే నర్వ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిని వాళ్ళ జీవితంలోని ఎటువంటి పని కాకుండా అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. వీరు ఈ చేసే పని వల్ల అనేక మందికి పరోక్షంగా ప్రభావితం చూపిస్తారు. వీళ్ళని కొంతమంది మాఫియా ఏంటంటే డబ్బులు క్యాపెట్టి గంజాయికి ట్రాన్స్పోర్ట్కి ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మార్గాన్ని ఉండాలని, ఇలాంటి తప్పు పనిగా మార్గాన్ని అంటే వెళ్ళకూడదని యువత ఈ మార్గద్రవ్యం పట్ల ఎవరైనా అవజూపితే వాళ్ళని పత్రికా సోదరులందరికీ కూడా దీనిపైన మంచిగా ప్రజలకి సందేశం ఇవ్వాలని చూసి మీ అందరినీ కూడా మరొకసారి మా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఎంత ఎక్కువ చేస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా మా డిఎస్పీ గారు కూడా గోపినాథ్ రెడ్డి గారు ఎవరైనా ఒకసారి గంజాయి కేసులో దొరికితే వారి యొక్క ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసేవచ్చు. సో వారి పేరు ఉన్న బంధువులు ఇవన్నీ కూడా ఈ వ్యాపారం ద్వారా సంపాదించుకున్నారనుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితమైనా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ సీజ్ చేసి కోర్టు వారి వద్ద పెట్టే అధికారం కేసులో ఉంది. కాబట్టి ఏంటంటే ఇది సంపాదిస్తే మనం ఏమైనా తెలియకుండా దాచుకోగలం అనుకున్నా ప్రాపర్టీస్ లేకుండా కోర్టు సీజ్ చేసుకునే కాబట్టి అనేక విషయాలు ఇందులో అనేక కష్టాలు ఉన్నాయి. తప్పుదా పట్టద్దని చెప్పి జనాలందరికీ కూడా నేను మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.